మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే జగన్ పాపాలు తేల్చాలంటే మరో కాక్ కావాలేమో, పంచాయతీల నుంచి తీసుకున్న నిధుల్ని డిస్కంలకు ఇవ్వలేదు, విషవలయంలో ఉన్నాం, బయటపడేందుకు సమయం పడుతుంది, విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల వేళ చంద్రబాబు వ్యాఖ్యలు. 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం, అప్పులు, నిధుల దారి మళ్లింపు, దుర్వినియోగం లెక్కలు తేల్చాలంటే ఇప్పుడున్న కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వల్ల కూడా కాదని కొత్తగా రావాల్సిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్వజమెత్తారు. విద్యుత్ రంగాన్ని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కరెంటు బకాయిల సర్దుబాటు పేరుతో పంచాయతీల నుంచి తీసేసుకున్న నిధుల్లో విద్యుత్ సంస్థలకు కొంత మొత్తం ఇచ్చి మిగతా దారి మళ్లించారని మండిపడ్డారు. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. విద్యుత్ రంగంలో నేను తెచ్చిన సంస్కరణల వల్ల నా పవర్ పోయింది కానీ దేశం బాగుపడిందని చంద్రబాబు చమత్కరించారు. తాను ప్రవేశపెట్టిన విద్యుత్ సంస్కరణలపై విపక్షాలు తీవ్రస్థాయిలో దుష్ప్రచారం చేయడం వల్ల 2004 ఎన్నికల్లో అధికారం కోల్పోయామని తెలిపారు. జగన్ దుర్మార్గ పాలనలో అస్తవ్యస్తమైన విద్యుత్ రంగాన్ని మళ్లీ గాడిని పెట్టడం చాలా పెద్ద పని అయినా సవాల్గా తీసుకుంటామని తెలిపారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నవబంధం అంటూ 2030 నాటికి $100 బిలియన్ వాణిజ్య లక్ష్యం, మోడీ పుతిన్ల శిఖరాగ్ర సదస్సుల అంగీకారం, భారత ప్రధానికి రష్యా అత్యున్నత పౌర పురస్కారం, బాంబులు తుపాకులతో శాంతి చర్చలు సఫలంగా ఉన్న ప్రధాని మోడీ, ఉక్రెయిన్ సమస్య పరిష్కారానికి సహకరిస్తున్న మోడీకి ధన్యవాదాలు తెలిపిన పుతిన్. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల మధ్య మంగళవారం మాస్కోలో జరిగిన శిఖరాగ్ర సమావేశం 2 దేశాల బంధంలో నవశకానికి నాంది పలికింది. 9 కీలక రంగాల్లో సహకారానికి సరిహద్దులు లేని ఒప్పందానికి బాటలు పరిచింది. 2030 నాటికి 2 దేశాల మధ్య $1,000 బిలియన్ వాణిజ్యం లక్ష్యంగా నిర్ణయించింది. మరోవైపు ప్రధాని మోడీ రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని పుతిన్ అందజేశారు. మోడీకి శిఖరాగ్ర చర్చల సందర్భంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. బాంబులు, తుపాకులు, బుల్లెట్లు శాంతి చర్చలను సఫలం చేయలేవని స్పష్టం చేశారు. యుద్ధంలో భాగంగా దాడులు జరిగినప్పుడు చిన్నారులు మరణించడం హృదయాలను ద్రవింపజేస్తోందని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ఉక్రెయిన్పై యుద్ధాన్ని పరిష్కరించడంలో సహకరిస్తున్న మోడీకి పుతిన్ కృతజ్ఞతలు చెప్పారు. 2 రోజులు రష్యా పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ మంగళవారం పలు కార్యక్రమాలు పాల్గొన్నారు. తొలుత పుతిన్తో కలిసి 2వ ప్రపంచ యుద్ధంలో మరణించిన సైనికుల స్మారక స్తూపానికి నివాళులర్పించారు. అణు ఇంధన మ్యూజియాన్ని సందర్శించారు. రష్యా అత్యున్నత పౌర పురస్కారాన్ని స్వీకరించారన్న వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అడ్డగోలు పనులు చేయనంటే అవమానించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రాతో వైకాపా ప్రభుత్వ అనుచిత ప్రవర్తన, అధికార యంత్రాంగం పట్ల గత సర్కారు తీరుకి ఇదే నిదర్శనం అంటూ బాధ్యత కలిగిన ఏ ప్రభుత్వమైనా తన యంత్రాంగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనుకుంటుంది. పోస్టుల భర్తీలో నిజాయితీ పరులకు సమర్థులైనకు పెద్దపీట వేస్తుంది. అయితే గత 5 ఏళ్లు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరే వేరు. తాము చెప్పిన అడ్డగోలు పనులను సై అంటూ పూర్తి చేసేవారిని అందరూ ఎక్కించడం, చేయలేమన్న వారిని వేధించడం దాని విధానం. ఆంధ్రప్రదేశ్ కేడర్కి చెందిన 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సంతోష్ మెహ్రాను జగన్ ప్రభుత్వం ఎలా అవమానించి మానసికంగా హింసించిందో తెలుసుకుంటే మొత్తంగా అధికార యంత్రాంగం పట్ల దాని వైఖరి ఏంటో తెలుస్తుంది. సంతోష్ మెహ్రా ఉమ్మడి రాష్ట్రంలో ఏసీబీ డైరెక్టర్, రాయలసీమ జోన్ ఐజీ వంటి కీలక పదవులు నిర్వర్తించారు. 2012లో కేంద్ర సర్వీసులకు వెళ్లి బీఎస్ఎఫ్ జాతీయ మానవ హక్కుల సంఘంలో పనిచేశారు. కేంద్రం ఆయనకు 2021లో డీజీపీ హోదా ఇచ్చింది. ఇలా ఇవ్వడం చాలా అరుదు. 2022 మార్చిలో అఖిల భారత అధికారులకు ఇచ్చే అత్యున్నత వేతన స్థాయి లెవెల్ 17కి ఇచ్చింది. డీజీపీ పోస్ట్ ఇస్తారనుకోండి. సంతోష్ మెహ్రా 2022 జూలైలో తిరిగి ఆంధ్ర కేడర్కి వచ్చారు. తన అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని జగన్ ప్రభుత్వం రాష్ట్ర పోలీసు విభాగాధిపతి డీజీపీ పోస్టుకు తన పేరును పరిశీలిస్తుందని ఆశించారు. రాష్ట్ర ముఖ్య నేతను కలిసి తన అభిలాషను వెల్లడించారు. ఇక్కడ రాజకీయాల దృష్ట్యా ఆ పోటీలో మా మనిషిని నియమించుకోవాల్సి ఉందని, అందువల్ల ఇతర ముఖ్యమైన పోస్టులో ఒక దాన్ని ఇస్తామని, పదవి విరమణ తర్వాత ఏదైనా పదవి ఇస్తామని ముఖ్య నేత భరోసా ఇచ్చారు. అయితే ఏదైనా ముఖ్యమైన పోస్ట్ ఇచ్చేందుకు ప్రభుత్వంలోని కీలక అధికారులు 2 షరతులు పెట్టారు. అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కక్షతో సస్పెండ్ చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరపై మళ్లీ కొత్తగా విచారణ చేసి ఎఫ్ఆర్ 56 నిబంధన ప్రకారం ఆయన సర్వీస్ నుంచి నేరుగా తొలగించేందుకు వీలైన సిఫార్సులు చేయాలని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా రకరకాల కేసులు పెట్టే బాధ్యతలు తీసుకోవాలన్న ఆ షరతులు విని మెహ్రా నివ్వెరపోయారు. తాను ఇవి చేయలేనని చెప్పేశారు. ముఖ్య నేతను సంతోష్ పెట్టే పని చేస్తేనే ఆయన మిమ్మల్ని సొంత మనిషిలా భావిస్తారని, అప్పుడే మీకు ముఖ్యమైన పోస్ట్ ఇవ్వడం సాధ్యపడుతుందని అధికారులు స్పష్టం చేశారు. దీనికి తోడు గతంలో సంతోష్ మెహ్రా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారని దుష్ప్రచారాన్ని 2 సీనియర్ అధికారులు, అధికార పార్టీ ఎంపీ ఒకరు తెరపైకి తెచ్చారు. సంతోష్ మెహ్రా తాను చెప్పింది వినేలా లేరనే అభిప్రాయానికి వచ్చాక ప్రభుత్వ పెద్దలు ఆయనకు తమదైన మార్కు హింసను చూపించాల్సిందని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం 2022 ఆగస్టులో సంతోష్ మెహ్రాను రాష్ట్ర స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా నియమించింది. అది అప్రాధాన్యమైన పోస్టు. 3 రోజులు తిరగకముందే రాష్ట్ర ప్రభుత్వం మెహ్రా కేంద్రం ఇచ్చిన లెవెల్ 17 స్కేల్ని తగ్గించేసి మరింత క్షోభకు గురి చేసింది. ఎవరైనా అధికారి ఏదైనా తప్పు చేస్తేనో, ఏవైనా అవకతవకలకు పాల్పడితేనో ఇలాంటి చర్య తీసుకుంటారు. శాఖాపరంగా విచారణ కానీ అసలు అభియోగం కానీ లేకుండా ఒక సివిల్ సర్వీస్ అధికారికి స్కేల్ తగ్గించిన సందర్భం గతంలో లేదు. తనకు స్కేల్ తగ్గించిన వెంటనే సంతోష్ మెహ్రా ఆ చర్య నిబంధనలకు విరుద్ధం అంటే అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. సమాధానం రాకపోవడంతో మరుసటి నెలలో మరో లేఖ రాశారు. కేంద్ర హోంశాఖ విషయాన్ని తెలిపారు.
ఐపీఎస్ అధికారుల పే స్కేల్ రక్షణ విషయంపై 2018లో వెలువరించిన మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాలంటూ 2022 అక్టోబర్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ మార్గదర్శకాల ప్రకారం ఒకసారి లెవెల్ 17 స్కేల్ని ఇచ్చాక అధికారిని ఎక్కడికి బదిలీ చేసినా దాన్ని కొనసాగించాలి. కేంద్ర లేఖకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో మెహ్రా సీఎస్కు మరో లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వం తన పట్ల ఎంత కక్షపూర్తంగా వ్యవహరిస్తోందో కేంద్ర అధికారులకు తెలిపారు. విధిలేని పరిస్థితుల్లో సంతోష్ మెహ్రా పే స్కేల్ విషయంలో తగు సూచనలు ఇవ్వాలని సీఎస్ కేంద్రానికి లేఖ రాశారు. ఒకసారి లెవెల్ 17 స్కేల్ను ఒక అధికారికి ఇచ్చాక దాన్ని కొనసాగించాల్సిందేనని హోంశాఖ ఆంధ్రప్రదేశ్తో పాటు అన్ని రాష్ట్రాలకు 2022 డిసెంబర్లో ప్రత్యేక సర్క్యులర్ పంపింది. సంతోష్ మెహ్రా తాను చెప్పింది చేయలేదని కక్ష పెట్టుకుని జగన్ ప్రభుత్వం కేంద్ర ఉత్తర్వులు వెంటనే అమలు చేయలేదు. తాను 2023 ఫిబ్రవరి నెలాఖరున పదవి విరమణ చేయాల్సి ఉందని లెవెల్ 17 వెంటనే వర్తింపు చేయాలని మెహ్రా అప్పటి సీఎస్ జవహర్ రెడ్డికి మరో 3 ఉత్తరాలు రాశారు. ఆయన లేఖలో ఒక్కదానికి కూడా సమాధానం ఇవ్వలేదంటే ఒక సీనియర్ అధికారి పట్ల ఎంత అమానవీయంగా వ్యవహరించారో అర్థం చేసుకోవచ్చు. చివరికి ఆయన సర్వీస్ పూర్తయిన తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు లెవెల్ 17 పే స్కేల్ను వర్తింపు చేస్తూ 2023 మార్చిలో ఉత్తర్వులు ఇచ్చారు. అంటే ఆయన విధుల్లో కొనసాగని రోజులు తమదైన మార్క్ హింసను రుచి చూపించారన్నమాట. రక్షణ విషయంలో కూడా అదే తీరు కనబరిచారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇందులో ఒకటి కక్ష సాధింపులు అన్నట్టు చాలా మంచి వార్త, కరెక్ట్ అయినటువంటి సమాచారం ఆయన ఇచ్చుంటారు సంతోష్ మెహ్రా. అయితే ఆ వార్త రాసినటువంటి ఈనాడు వైకాపాతో అంటకాగి బీఆర్ఎస్తో ఇంటికేగి అంటూ ప్రవీణ్ ప్రకాష్ స్వచ్ఛంద పదవి విరమణ ప్రభుత్వం ఆమోదం సెప్టెంబర్ 30 నుంచి అమల్లోకి. కూటమి ప్రభుత్వం వస్తే ఏ పని చేయలేనంటూ అప్పట్లో వ్యాఖ్యలు మాజీ మంత్రి బొత్సాకు ఏటీఎంగా వ్యవహరించారనే ఆరోపణలు. ఇది ఇదేమంటారు, దీన్ని ఏమంటారు? నిజాయితీకి మారుపేరైనటువంటి అధికారి అన్నది ప్రవీణ్ ప్రకాష్ని వైసీపీ వాళ్ళు చెప్పలేదు, తెలుగుదేశం హయాంలోనే ఆయన చేసింది. చివరికి విజయవాడ గుంటూరు వైజాగ్ రోడ్ల విస్తరణ అంటూ జరిగిందంటే ప్రవీణ్ ప్రకాషే సిన్సియర్ ఆఫీసర్ అన్నటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం. కాకపోతే ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి విషయంలో కూడా అతను చేసింది సిన్సియరే, కానీ ఆయన్ని నెగిటివ్గా ప్రచారం చేయడు. ఎందుకు? టీచర్లకి వాళ్ళ పని వాళ్ళని చేయమంటే వాళ్ళకి నచ్చలేదు కాబట్టి వాళ్ళు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆయన మీద విరుచుకుపడుతుంటే వాళ్ళని శాంతింపజేయడానికి లేకపోతే వాళ్ళ ఓట్ల కోసం అని చెప్పి ఒక సిన్సియర్ అధికారి బలి చేసి ఇక్కడ ఆయన సంతోష్ మెహ్రా గారు చివరి రోజు దాకా విధుల్లో ఉన్నారు. చివరికి ఆ బెనిఫిట్ కూడా తీసుకుని వెళ్తారు. అదే ప్రవీణ్ ప్రకాష్ని ముందస్తుగా రాజీనామా చేయించినటువంటి పరిస్థితి. దేన్ని ఏమంటాం? అదే విచిత్రమైనటువంటిది. నిజాయితీ అన్నటువంటి దాంట్లో కూడా సర్టిఫికెట్ ఒకళ్ళే బతకాలి అన్నటువంటి రూటు ఆంధ్రప్రదేశ్కి ఇది అదృష్టమో దురదృష్టమో తెలియని అంశం. అయితే పల్నాట పులి అంటూ పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని దావుపల్లి అటవీ ప్రాంతంలో పులి కనిపించింది. బొటుకులపాయ బేస్ క్యాంప్ వద్ద ఏర్పాటు చేసిన సాసర్ పిల్లో పులి సంచరిస్తున్నట్టు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. అటవీ ప్రాంతంలో నీరు లభించకపోవడంతో జంతువులు సాసర్ పిట్ల వద్దకు వస్తున్నాయని విజయపురి సౌత్ రేంజర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. 4 రోజుల కింద బొటుకులపాయ బేస్ క్యాంపులో పులి సంచరించిన చిత్రాలు కెమెరాలో రికార్డ్ అయినట్టు ఆయన ధృవీకరించారు. నల్లమల్ల అటవీ ప్రాంతం కావడంతో పులుల సంచారం ఉంటుందని చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 100 రోజులు 100 కోట్లు పర్యాటక అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక, సందర్శకులు వినోదం అందించడమే లక్ష్యంగా అడుగులు. గత వైకాపా ప్రభుత్వం భ్రష్టు పట్టించిన పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం మొదలైంది. రాష్ట్రేతర ప్రాంతాల నుంచి వచ్చే సందర్శకులు వినోదాన్ని అందించే ప్రాజెక్టులు 100 రోజుల్లో అందుబాటులోకి తెచ్చేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం 100 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేయనున్నారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో పీపీపీ ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. పర్యాటకులు అత్యధికంగా సందర్శించే విశాఖపట్నం, అరకు, విజయవాడ, రాజమహేంద్రవరం, కాకినాడ, దిండి, సూర్యలంక, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాలు రానున్న 3 నెలల్లో వివిధ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. నదులు, సువిశాలమైన తీర ప్రాంతాల్లో వినోద సంబంధిత సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రాష్ట్రంలో మొదటిసారి విజయవాడ కృష్ణానదిలో నీటిపై తేలియాడే రెస్టారెంట్ అందుబాటులోకి రాబోతుంది. 500 మంది ఒకేసారి పాల్గొనేందుకు వీలుగా దీన్ని రూపొందించబోతున్నారు. ఇదే తరహా ఫ్లోటింగ్ రెస్టారెంట్ రాజమహేంద్రవరంలో గోదావరి నదిపై ఏర్పాటుకు ప్రతిపాదించారు. విశాఖపట్నం, సూర్యలంక, కాకినాడ బీచ్ల్లో క్లాంపింగ్, గ్లాంపింగ్ పర్యాటకాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించారు. బీచ్ ఒడ్డున ఇసుకలో రిసార్ట్స్ ఏర్పాటు చేస్తారు. విశాఖలోని తొట్లకొండ, అరకు, హార్సిల్ హిల్స్లో కార్వాన్ పర్యాటకం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ 3 ప్రాంతాల్లో రాత్రి వేళలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కార్వాన్లతో బస చేసేందుకు వీలుగా వీటిలో అన్ని సదుపాయాలు కల్పించబోతున్నారు. విజయవాడలో బెర్మ్ పార్క్, విశాఖ రిషికొండలో అడ్వెంచర్ పర్యాటకంలో భాగంగా 3 స్పీడ్ బోట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. విజయవాడ, రాజమహేంద్రవరం, సూర్యలంక, విశాఖ వాటర్ స్పోర్ట్స్లో భాగంగా 5 జెస్కీలు ఏర్పాటు చేయబోతున్నారు. విజయవాడలో బెర్మ్ పార్క్ నుంచి ఇబ్రహీంపట్నం, పోచమ్మగండి నుండి పోలవరం, భద్రాచలం మధ్య డబుల్ డెక్కర్ లగ్జరీ బోట్లను ప్రవేశపెట్టేందుకు ప్రైవేట్ సంస్థలతో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. కోనసీమ బ్యాక్ వాటర్లో సింగిల్ బెడ్రూమ్ లగ్జరీ హౌస్ బోట్, విజయవాడలో మరో వీఐపీ బోట్ ఏర్పాటు చేయబోతున్నారు. విశాఖపట్నం నుంచి చెన్నై నుంచి భువనేశ్వర్ నుంచి కోల్కతా తీరం మీదుగా పర్యాటకుల కోసం ప్రత్యేకంగా క్రూజ్ నౌకను ప్రవేశపెట్టబోతున్నారు. అరకులో ట్రెక్కింగ్, రాక్ క్లైంబింగ్,
పారాగ్లైడింగ్, బంగీ జంపింగ్, మోటార్ బైక్ టూరింగ్ వంటివి ఏర్పాటు చేయబోతున్నారు. చంద్రగిరి కోట వద్ద సౌండ్ లైట్ షో, విజయవాడలో బెర్మ్ పార్క్ నుంచి భవానీ ఐలాండ్, పోలవరం నుంచి పట్టిసీమ మధ్య తెగల వంతెన, విజయవాడలోని భవానీ ద్వీపంలో థీమ్ వాటర్ పార్క్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. ఈ విషయంలో ఖచ్చితంగా అభినందించాలా. వైసీపీ ప్రభుత్వం అది చేయలేకపోయింది. మధ్యలో కొన్ని చేసినటువంటి చిట్ట చివరిలో విశాఖపట్నం ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లాంటిది కూడా కొట్టుకుపోయినటువంటి సందర్భంలో ఇప్పుడైతే అద్భుతమైనటువంటి ఆలోచన. ఇవి ఆచరణలోకి వస్తే పెద్ద ఎత్తున టూరిస్టులు అట్రాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇకపోతే ఇక వాహనంలోనే రవాణా శాఖ సేవలు ప్రయోగాత్మక ఎన్టీఆర్ జిల్లాల అమలు, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరణ. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖ కార్యాలయాల్లో వాహన్ పోర్టల్ ద్వారానే సేవలన్నింటినీ అందించబోతున్నారు. ప్రయోగాత్మకంగా ఎన్టీఆర్ జిల్లాలు అమలు చేసి తర్వాత అన్ని జిల్లాలకు విస్తరించనున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సొంత పోర్టల్ ఈ ప్రగతితో పాటు వాహనం అమలు చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన వాహన పోర్టల్ అనేక సమస్యలు ఉన్నాయి. ముందుగా ఎన్టీఆర్ జిల్లాలో ఈ సమస్యలు పరిశీలించి వాటిని పరిష్కరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వినియోగంలోకి తీసుకురాబోతున్నారు అన్న వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి వచ్చేటప్పటికి వైట్ పేపర్ లైట్ తీసుకో, కరెంటు పైన కోతలే, పొంతన లేని లెక్కలు, అర్థం లేని ఆరోపణలు, తెలంగాణ నుంచి బకాయిలు వసూలు చేయింది ఈ బాబే, ట్రాన్స్మిషన్ ఛార్జీ లేని సెకీ విద్యుత్కు ట్రాన్స్మిషన్ ఛార్జీల కోసం అధిక ధర అంటూ వక్రభాష్యం, థర్మల్ బ్యాక్డౌన్ చేసి విద్యుత్ సంస్థలపై అదనపు భారం వేసి ఆ నెపం గత ప్రభుత్వంపై నెట్టే ప్రయత్నం, మిగులు విద్యుత్ ఉండగా అధిక ధరలకు పీపీఎల్ కుదిర్చి డిస్కంలను అప్పుల కుప్పలు చేసింది టీడీపీ, ప్రాజెక్టు అంచనాల వ్యయాలు పెంచి జాప్యం చేసింది చంద్రబాబు, వాస్తవాలు దాచి విద్యుత్పై వైట్ పేపర్ పేరుతో సీఎం చంద్రబాబు ట్వీట్లు, టారిఫ్ పెంపు ట్రూఅప్ తగ్గింపుపై మాట దాటవేత అంటూ శ్వేతపత్రం యథార్థాలు చెప్తుందని అర్థాన్ని వదిలేస్తే జస్ట్ తెల్ల కాగితం, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాసుకోవచ్చు. అందుకే సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే శ్వేతపత్రాల పరంపర మొదలుపెట్టారు. పోలవరం, అమరావతి, ఇప్పుడు విద్యుత్ రంగం కాసుల కోసం ప్రత్యేక హోదాపై రాజీపడి ప్యాకేజీగా తెచ్చుకున్న పోలవరాన్ని తమ వారికి కట్టబెట్టేసి డబ్బులు వచ్చే పనులు మాత్రమే చేసి తాను నాశనం చేసిన జీవనాడి పాపాలను సైతం జగన్పైకి నెట్టేయడం అన్న తొలి తెల్ల కాగితం సారాంశం. తను ఏలిన 5 ఏళ్లు గ్రాఫిక్స్లోని చూపించిన అమరావతిని కూడా జగనే దెబ్బతీశారన్నది మరో శ్వేతపత్ర కథనం. కోలుకోలేని బకాయిలతో విద్యుత్ సంస్థల మనుగడనే ప్రశ్నార్థకం చేసి సరఫరా వ్యవస్థను సర్వనాశనం చేసిన చంద్రబాబు పాత ప్రభుత్వ బకాయిల్ని చెల్లించి విద్యుత్ వ్యవస్థను పట్టాలెక్కించి జగన్పై 3వ పత్రం సైతంగా మరిన్ని అసత్యాలు వండివార్చారు. 7 అంశాలపై శ్వేతపత్రాలు తెస్తానని ముందే చెప్పిన బాబు తన హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేయడానికి ముందే కొంత ప్రిపేర్ అయ్యారనేది ఈ రోతపత్రాల లోగుట్టు. ఇక విద్యుత్పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఏర్పాట్లు సరిగా లేవని ఉద్యోగులను బెదిరిస్తూ బాబు తన సహజ ధోరణి ప్రదర్శించారు. జగన్ నిర్ణయాలతో 1,29,503 కోట్ల నష్టం శ్వేతపత్రంలో సీఎం చంద్రబాబు. 5 ఏళ్లలో ప్రజలపై ఛార్జీల రూపంలో 32,166 కోట్ల భారం. గతంలో పవర్ సెక్టార్లో తెచ్చిన సంస్కరణల వల్ల నా పవర్ పోయింది. గత ప్రభుత్వం వివిధ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలపై సమీక్ష చేస్తాం, అధికారులు సరిగా పనిచేయకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏడాది డిఎస్సి లేనట్టే, డిసెంబర్ నాటికి నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్న హామీ గాలికి. అధికారంలోకి రాగానే మెగా డిఎస్సీ ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ నీరుగారుతోంది. ముఖ్యమంత్రిగా తొలి సంతకం డిఎస్సీ ఫైల్పైనే చేయడంతో ఉపాధ్యాయ అభ్యర్థుల్లో చిగురించిన ఆశలు సన్నగిలుతున్నాయి. డిసెంబర్ నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తామని స్వయాన ముఖ్యమంత్రి చెప్పడంతో చేస్తున్న ప్రైవేటు ఉద్యోగాలు వదిలేసి అభ్యర్థులు పరీక్ష కోసం సిద్ధమవుతున్నారు. నిరుద్యోగులు అప్పులు చేసి మరి కోచింగ్ తీసుకున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం టెట్ షెడ్యూల్ మార్చడం వారికి ఆందోళన కలిగిస్తుంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఈ మాట అనే అర్హత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పత్రిక సాక్షికి ఉందా అంటే నా దృష్టిలో అయితే లేదు. ఎందుకంటే ఒక్క డిఎస్సి కూడా పెట్టాల. చివరి 2 నెలల ముందు డిఎస్సి పెట్టారు, ఒక్క డిఎస్సి కూడా పెట్టాల. ఎన్నోసార్లు మనమే మాట్లాడుకున్నాం డిఎస్సి లేదు, పోలీసులు ఉద్యోగాలు, గ్రామీణ నిరుద్యోగులు కోరుకునేది అవి 2 చేయలేదు అన్నటువంటి. నిన్న కాక మొన్న వచ్చినటువంటి ప్రభుత్వం 1 నెల అటు ఇటు అవుతుంది కాబట్టి నోటిఫికేషన్ అయితే ఇచ్చేయడానికి ప్రిపేర్ అయింది కదా, ఓవరాల్గా అయితే జరగబోతోంది కదా, దాన్ని తప్పుడు ప్రచారం చేయాల్సిన అవసరమే ఉంది. 5 ఏళ్ళు చేయలేనటువంటి వాళ్ళు నెలలో చేయలేదన్నటువంటి రచ్చ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాకపోతే బీమా పేరుతో భారం వేయొద్దు, పంటల బీమా మొత్తాలను రైతు ఖాతాలో జమ చేయాలి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు 18-19 తేదీల్లో ఉద్యమం, గ్రామ సచివాలయాల్లో సామూహిక రాయబారాలు పేరుతో వినతిపత్రాలు, ఆంధ్రప్రదేశ్ రైతు వ్యవసాయ కార్మిక కౌలు రైతుల సంఘాల రాష్ట్ర కమిటీల సంయుక్త పిలుపు అంటూ ఏదైతే చంద్రబాబు సర్కారు వచ్చాక తొలి ఉద్యమం ప్రారంభిస్తున్నట్టునే. అయితే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుందా లేకపోతే నిజంగా అన్ని రైతు సంఘాలు అన్నటువంటి చూడాల్సి ఉంది. లేకపోతే ప్రపంచ బ్యాంకు బృందంతో చంద్రబాబు భేటీ. సీఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. సుమీలా గుల్యాని, జూప్ స్టాఫ్ జస్టిజిక్, డాక్టర్ రాజగోపాల్ సింగ్తో సమావేశమైనట్లు చంద్రబాబు ఎక్స్లో తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులు, డ్యాముల భద్రత, రివర్ మేనేజ్మెంట్, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా, పారిశుధ్యం అంశాలపై సహకరించాలని వారిని కోరినట్టు చెప్పారు. ప్రపంచ బ్యాంక్ ఇందుకు సమ్మతి తెలిపిందని చెప్పారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 11 నుంచి పాలసీ తుది కౌన్సిలింగ్ అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి టారిఫ్కి కట్టడి అంటూ
కోతలు లేని కరెంట్ ఇస్తాం, ఇంధన రంగాన్ని గాడిలో పెడతాం, గ్రీన్ హైడ్రోజన్ హబ్గా ఆంధ్రప్రదేశ్ శ్వేతపత్రం విడుదల సందర్భంగా సీఎం జగన్ తీరుతో వినియోగదారులకు నరకం, పేదలపై భారం వేసి పెత్తందారులకు మేలు, పీపీఎల్ను రద్దు చేయబోం, గృహాలకు స్మార్ట్ మీటర్లపై సమీక్షిస్తాం, వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం, సోలార్ ప్యానెళ్ల యోచన, సామాన్యులు మేధావులు మీడియా సలహాలు తీసుకుంటాం అంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇకపోతే కష్టాల కడలిలో కరెంట్ అంటూ జగన్ షాకులతో కొనారిలేని విద్యుత్ రంగం, నాడు బాబు దిగిపోయే నాటికి మిగులు విద్యుత్ కొంటే కానీ కరెంట్ లేని స్థితికి నేటి రాష్ట్రం విద్యుత్ రంగ భారం 1,28,503 కోట్లు, సెకీ ద్వారా దొడిదారిన అదానితో 7,000 మెగావాట్లు, సోలార్ కొనుగోళ్లతో 96,250 కోట్లు భారం అంటూ ఆంధ్రజ్యోతి కథనాలని అక్షర సత్యాలనని తేడతెల్లమన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ప్రక్షాళన ఆరంభం అంటూ ఏదైతే జగన్ వీర విధేయులపై కొరడ, సీనియర్ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాష్తో మొదలు ఆయన వీఆర్ఎస్కి ప్రభుత్వం ఓకే, 3 నెలల నోటీస్ గడువు ఇంకా ఉండగానే ఉత్తర్వులు, మిగతా వారికి గట్టి హెచ్చరిక పంపేందుకే, వ్యవస్థను భ్రష్టు పట్టించిన వారిపై 300 మంది ఇలాంటి వారే, అంతమందిని తప్పించాలంటే ఐఏఎస్ల కొరత, అందుకే జల్లెడి బట్టి పరిమిత సంఖ్యలో చర్యలు. ఇది ఇక్కడ ఇంతకుముందే చెప్పుకున్నటువంటిది. కొంతమందిని తీస్తారు, అందులో అందరినీ తీసేస్తే ఏముంటుంది, అప్పుడు అందరూ తప్పు చేసినట్టు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళందరినీ రేపు పొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి పీకేస్తుందా? ఇది ఒక విచిత్రం. దీంట్లో చెప్పింది ప్రవీణ్ ప్రకాష్ హానెస్ట్ ఆఫీసర్ అన్నది మాత్రం నేను అబ్జర్వ్ చేసినటువంటి సిన్సియర్ అధికారి. సరే, నచ్చచ్చు నచ్చకపోవచ్చు, ఎవరి యాటిట్యూడ్ వాళ్ళది. ఇకపోతే బ్యాంకులు చేయూతనివ్వాలి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. గత ప్రభుత్వ విధానాలతో వ్యవస్థలు కుదేలు, మళ్లీ గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటాం, ప్రజల ఆశలు నెరవేర్చేందుకు సహకరించాలి, వ్యవసాయానికి ఊతమివ్వాలి, రైతుకు ఖర్చు తగ్గించాలి, కౌలుదారులు సులభంగా రుణాలు పొందే వీలుండాలి, డిజిటల్ లావాదేవీలతో అవినీతికి చెక్, రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ భేటీలు, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 48 గంటలు 25,000 టన్నులు రాష్ట్రంలో జోరుగా ఉచిత ఇసుక పంపిణీ, డిపోల వద్ద బారులు తీరిన జనం, బిల్డర్లు, పథకంపై అక్కడక్కడ ఫిర్యాదులు, ఫీజులు సీనరేజీ వసూలుపై అభ్యంతరాలు, ఇవి మాత్రం ఫ్రీ కాదంటున్న అధికారులు, వినియోగదారులు భరించాలని వెల్లడి, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచన, లేదంటే వ్యతిరేక ప్రచారం పెరిగే అవకాశం ఉందని హెచ్చరిక అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మన్యం గనులపై పంజా, టన్నుకి ఎంత ఇస్తారో తేల్చండి, లేదంటే కబడ్దారు, నేను సిగ్నల్ ఇస్తేనే మీకు వ్యాపారం, బెజవాడలో మీటింగ్ పెట్టి మరి కాకినాడ నేత సతీష్ వార్నింగ్ అంటూ మద్యంలో అలజడి మొదలైంది. గత జగన్ సర్కార్లో ఆయన బంధువులు సోదరులు ముఖ్యాధికారి కుమారుడు మేనళ్ళు గనులపై గద్దల్లావాలి, కోట్లు వెనకేసుకున్నారు, అసలైన లీజుదారులు హక్కుదారులను అడవిపాలు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, గతంలో గనులపై వాళ్ళని వారు తప్పుకున్నారు, ఇప్పుడు అదే పని చేసేందుకు కొందరు తహతాలాడిపోతున్నారు, రూపాయి పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయలు తెరజాటు దందాలు చేసేందుకు పావులు గదుపుతున్నారు. కాకినాడకి చెందిన సతీష్ అనే వ్యక్తి అంతా తానే చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల ప్రజలు లేటరైట్ లీజులు ఉన్న వారిని, కాంట్రాక్ట్ లీజుదారులు, క్రషర్స్ యూనిట్ నిర్వాహకుల్ని ఇటీవల విజయవాడకు పిలిపించి ఆయన గట్టిగా హెచ్చరించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది చాలా మంచి వార్త. చంద్రబాబు గారు ఇట్లాంటి దరిద్రాన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రజ్యోతిని ఈ విషయంలో అభినందించాలి. ప్రభుత్వం ఎవరొచ్చినా తప్పు చేసే వాళ్ళని తప్పు అని చెప్తున్నటువంటి సందర్భంలో అభినందించాలి. అలాగే సంక్షేమం సున్నా, సాధికారత శూన్యం, ఎస్బీఐ నివేదిక పేరిట రోత పత్రికలో సొంత డబ్బా, సత్యాలకు పాత్ర, అసంబద్ధాల జాతర, ఆ సంస్థ అధ్యయనానికి ఆధారం బడ్జెట్ పుస్తకాలే, వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన సమాచారమే కీలకం, వాస్తవాలు కప్పిపుచ్చుతూ రోత పత్రికలో రాతలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో హైకోర్టుకు తలసేల, అవినాష్ ముందస్తు బెయిల్ కోసం అభ్యర్థన, విచారణ నేటికి వాయిదా. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి వ్యవహారంలో నమోదైన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ వైసీపీ ఎమ్మెల్సీ తలసేల రఘురాం, వైసీపీ నేత దేవినేని అవినాష్ దాఖలు చేసిన పిటిషన్లు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చే. దేవినేని అవినాష్ తరపున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచంద్ర స్పందిస్తూ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశామన్నారు. దీనిపై అత్యవసరంగా విచారణ జరపాలని అభ్యర్థించారు. పోలీసుల తరపున ప్రభుత్వ న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు చెబుతున్నట్టు ఇదేమి చిన్న వ్యవహారం కాదు. 2021లో అప్పటి అధికార పార్టీ ప్రోద్బలంతో టీడీపీ కార్యాలయంపై 100 మంది దాడి చేశారు. ఈ దాడి ఘటన మొత్తం 6 సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. మరో వ్యాజ్యం బుధవారం విచారణకు రానుంది. ప్రస్తుత వ్యాజ్యాలు కూడా ఆ పిటిషన్కి జడ్జ్ చేయాలని కోరారు. సీనియర్ న్యాయవాది స్పందిస్తూ వ్యక్తిగత కారణాల వల్ల బుధవారం తాను విచారణకు హాజరు కాలేని తన వాదనలు వినాలని అభ్యర్థించారు. అభ్యర్థనలు పరిగణలోకి తీసుకుని న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ అవినాష్ వ్యాజ్యంపై మధ్యాహ్నం విచారించారు. సీనియర్ న్యాయవాది ఎల్ రవిచంద్ర వాదనలు వినిపించారు. కేసులో ఇతర నిందితులు వాంగ్మూలాలు ఆధారంగా పిటిషనర్లపై కేసు నమోదు చేశారు. పిటిషనర్ ప్రోత్సాహంతో టీడీపీ ఆఫీస్పై దాడి జరిగినట్టు ఎలాంటి ఆధారాలు లేవు. ఫిర్యాదుదాడికి అయ్యింది సాధారణ గాయమైన డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఘటన జరిగిన 2 ఏళ్ల తర్వాత పోలీసులు హై ప్రొఫైల్ కేసుగా మార్చారు. కేసులో ఇతర నిందితులు సిఆర్పీ సెక్షన్ 41 నోటీసు ఇచ్చి పిటిషనర్కి ఇవ్వలేదు. అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా వివరించారు. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని పిటిషనర్కి అరెస్ట్ నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. పిటిషనర్ తరపు వాదన ముగియడంతో పోలీసుల తరపు వాదన కోసం న్యాయమూర్తి విచారణ నేటికి వాయిదా వేశారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్సీ తలసేల రఘురాంపై కేసుకు సంబంధించిన వివరాలు సమర్పించాలని పోలీసులు న్యాయమూర్తి ఆదేశించారు. విచారణ బుధవారానికి వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ప్రైవేట్ వర్సిటీలు ఎక్కడ కౌన్సిలింగ్లో కనిపించని వైనం ఉన్నాయంటున్న అధికారులు, ఆప్షన్ల జాబితాలు లేవంటున్న విద్యార్థులు, ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో గందరగోళం. ప్రభుత్వం మారిన కొందరు అధికారులు తీరు మారలేదు. ఫలితంగా ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో గందరగోళం కొనసాగుతుంది. సోమవారం అర్ధరాత్రి ఆప్షన్లు ప్రక్రియ ప్రారంభంగా ఆప్షన్ల ఎంపికలో కొత్త సమస్య మొదలైంది. నిబంధనల ప్రకారం ప్రైవేట్ యూనివర్సిటీలు
35% కన్వీనర్ కోటా కింద ఇవ్వాలి. గత 2 ఏళ్లుగా ఎస్ఆర్ఎం, విఐటి, అపోలో లాంటి యూనివర్సిటీలు ఈ కోటా కిందకి సీట్లు కేటాయిస్తున్నాయి. ఆ యూనివర్సిటీలో సీట్లు పొందిన విద్యార్థులు ప్రభుత్వం ఖరారు చేసిన ఫీజులు చెల్లిస్తే సరిపోతుంది. ఇప్పటివరకు 6 ప్రైవేట్ యూనివర్సిటీలకు గతంలో ఉన్నత విద్యా పర్యవేక్షణ నియంత్రణ కమిషన్ ఫీజులు ఖరారు చేసింది. కొత్తగా ప్రైవేట్ యూనివర్సిటీలుగా మారిన 3 కాలేజీలకు యూనివర్సిటీ స్థాయి ఫీజులు ఖరారు చేయలేదు. దీంతో కొత్త యూనివర్సిటీలు వెబ్ కౌన్సిలింగ్లో కనిపించడం లేదు. మరోవైపు ఇప్పటికే ఫీజులు ఖరారు చేసిన 6 యూనివర్సిటీలు కూడా ఆప్షన్లు పెట్టుకునే జాబితా లేరు. దీంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అధికారుల మీద తోసేసి ఆంధ్రజ్యోతి కవర్ చేస్తుంది, కానీ ఆ యూనివర్సిటీలు ఆడుతున్న నాటకం. ఇప్పుడు కౌన్సిలింగ్లో లేకపోతే కనుక ఇందులో ప్రభుత్వ సహకారం ఏంటో తేలాలి. ప్రభుత్వం దీని మీద సీరియస్గా స్పందించాల్సి ఉంది. దీన్ని చాలా నార్మల్ వార్త కింద రాస్తున్నారు. ఇంజనీరింగ్ చదివే విద్యార్థులకి ప్రభుత్వపు ఫీజుతో యూనివర్సిటీలో చేరనీయకుండా ఆ యూనివర్సిటీలు ఆడుతున్నటువంటి నాటకం. ఇది పక్కా గేమ్ ప్లాన్, పక్కా కరప్షన్ అనమాట. ఆ తర్వాతన కౌన్సిలింగ్ కథ అయిపోయిన తర్వాత చివరిలో తీసుకొచ్చేసి వాటన్నిటి యూనివర్సిటీని భర్తీ చేసుకుంటే ఇప్పుడు 30,000 రూపాయల ఫీజు, 40,000 రూపాయల ఫీజు రేపు పొద్దున్న 1,00,000-1,50,000కో 2,00,000కో అమ్ముకుంటారనమాట. అసలు గేమ్ అది. కరప్షన్ అని తెలుసు, జ్యోతికి తెలియనంత అమాయకత్వం ఏం కాదు. కాబట్టి అట్లా రాయడానికి కాస్త మొహమాట పడుతోంది ప్రస్తుతం. అసలు విషయం అది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.